దేవుని ముందు కూర్చొని చెప్పాలి, దేవా నేను సందేహించట్లేదు, నువ్వు చేస్తావు దేవా. నేను అసమర్థుడినే కావచ్చు, కానీ నన్ను పిలిచిన నువ్వు, నాకు మాటిచ్చిన నువ్వు సమర్థుడివి, సమర్థుడివి, సమర్థుడివి. నేను అసమర్థురాలనే ప్రభువా, కానీ నన్ను పిలిచిన నువ్వు సమర్థుడివి, నెరవేరుస్తావు, నేను డౌట్ పెట్టుకోవట్లేదు. కొంతమంది వస్తారు, నవ్వే వాళ్ళు వస్తారు, వాళ్ళు నవ్వుతారు. వాళ్ళ నవ్వుల్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ ఎగతాళి నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ హేళన నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ బెదిరింపు మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ ఒక్కడికెళ్ళి చూడు నువ్వు. ఎంతమందికి అర్థమైంది? ఎవరికెళ్ళి చూడాలి? నేను సందేహంలోకి నెట్టే పనికి మాలిన అవిశ్వాసుల వైపు చూడొద్దు. నువ్వు అవిశ్వాసం అవుతావు. నో, నువ్వు దేవుని వైపు చూడు, ఆయన సామర్థ్యం వైపు చూడు. నీకు లేదు సత్తా, కానీ నిన్ను పిలిచిన వాడికి ఉంది సత్తా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది